నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. RG1 GM కార్యాలయం ఎదుట AITUC నిరసన. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రాణం తీసిన గుప్త నిధుల వేట. కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి. SRR కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్. పాల్గొన్న 30 జట్లకి చెందిన క్రీడాకారులు. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని GM కార్యాలయం ఎదుట AITUC నాయకులు ఆందోళన చేపట్టారు. మెడికల్ బోర్డు వెంటనే అమలు చేసి పాత విధానాల్లో ఇన్వాలిడేషన్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మెడికల్ ఫిట్ అయిన పేషెంట్లను వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని, సింగరేణి ఉద్యోగుల సొంత ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని కోరారు. అలవెన్స్లపై విధించే పన్నులను కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలన్నారు. మారు పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి సమస్యలని సానుకూలంగా పరిష్కరించాలన్నారు. విజిలెన్స్ విచారణ పూర్తి చేసుకుని పెండింగ్ లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్లాగౌడ్, ఆరెల్లి పోచం తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ రోజు 8వ తారీఖు రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జాబ్స్ల మీద ధర్నా కార్యక్రమాలు చేసి ఏదైతే 10 డిమాండ్లు పెట్టినామో ఆ 10 డిమాండ్లు అమలయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఆగాయని తెలియపరుస్తూ ఈ రోజు RG1లో జాబ్ కూడా ఈ ధర్నా కార్యక్రమము చేయడం జరిగింది. ఇలా మెయిన్గా మొన్న వచ్చినటువంటి సర్క్యులర్, కార్మికులకు వ్యతిరేకించినటువంటి సర్క్యులర్ గతంలో 100 మాస్టర్లు కార్మికులు ఆబ్సెంట్ చేస్తే దాన్ని 150 చేయడం జరిగింది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి కౌన్సిలింగ్ అనేది మళ్ళీ ఇంకొక భయానికి గురి చేసినటువంటి యాజమాన్యాన్ని ఈ యొక్క మారుపేర్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక పిల్లలు ఆ రోజున ఆ తరంలో సింగరేణి బాయి పనికి రమ్మంటే కూడా ఎవరు రాని సందర్భంలో వాళ్ళ తండ్రులు ఇలా చెమటోడ్చి బావులను కాపాడి ఇలా సింగరేణిని జాతీయ లెవెల్లో తీసుకెళ్ళినటువంటి కార్మిక పిల్లలను చిన్నగా ఏదో పొరపాటు జరిగినందుకు వారిని కూడా 10 సంవత్సరాల నుంచి వివిధ కారణాలతోని విజిలెన్స్ పేర్లతోని ఇలా నానా ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ కార్మికులు లాభాల వాటా తీసుకొస్తే మాత్రం అధికారులు కానీ ఇలా రాజకీయ నాయకులు కానీ భోగాలు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో వారికి కనపడతలేదా ఈ సమస్య అని చెప్పి ఈ సందర్భంగా AITUC కోరుతున్నది. ఎందుకంటే మారు పేర్ల విషయం అయితేంది లేదా డిస్మిస్ కార్మికులైతే గుప్త నిధుల కోసం వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. బీర్పూర్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మొగిలి ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజేష్, జగిత్యాలలోని గోవిందపల్లి వీధికి చెందిన సోమయ్య కలిసి గుప్త నిధుల కోసం కండ్లపల్లి గ్రామానికి చెందిన నవత అనే మహిళ ఇంటి వద్దకు వెళ్లినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో కరెంట్ షాక్ కు గురై నరవేని మొగిలి అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్, సోమయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా SI గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే నారావేణి మొగిలి అనే వ్యక్తి అనంతారం చెందిన అతను, జగిత్యాల రూరల్ మండల్. అతను తర్వాత మరో 2 సోమయ్య, రాజు అని చెప్పేసి 3 కలిసి కండ్లపల్లి గ్రామంలో ఒక ఇంటిని ఎంచుకొని వాళ్ళందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక 8 ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది, గుంత తవ్వడం జరిగింది. దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు, ఐరన్ది. పైకెక్కుతున్న క్రమంలో అతని చెయ్యి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డుకు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాల్లో ఉన్నాం. పోస్ట్మార్టం జరుగుతుంది. డాక్టర్ ఇచ్చే రిపోర్టు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ AE గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది. కరీంనగర్లోని SRR కాలేజీ గ్రౌండ్ లో DSP శశిధర్ జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా CI సృజన్ రెడ్డి హాజరై పోటీలని ప్రారంభించారు. అంతకుముందు CIతో పాటు DSP కుటుంబ సభ్యులు శశిధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పోటీలో సుమారు 30 జట్లకి చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వివరించారు. DSP శశిధర్ ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆయన జ్ఞాపకార్థం ఏటా ఈ పోటీ
పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. మెమోరియల్ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ ఖాజా కావచ్చు, తన మిత్ర బృందం కావచ్చు, సార్ తోటి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చేసి సార్ని అంటే మన మధ్యలోనే ఉన్నారు, తను ఎక్కడున్నా మన మధ్యలోనే ఉన్నారు అనే రకంగా తనను గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ రోజు అంటే ఎక్కువ మంది ఏంటి సరే అయిపోయిందా 11 రోజుల కార్యక్రమాల తర్వాత వాళ్ళని మర్చిపోవడము అట్లా ఇట్లా, కానీ ఫ్యామిలీ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ బయట వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు అని అంటే అది ఆయన గొప్పతనం. ఎందుకంటే మన ఎంతో మంది పుడుతూ ఉంటారు వెళ్తుంటారు, కానీ వారిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తనను మిస్ అవ్వడం చాలా అంటే ఆయన లేని లోటునైతే మేము ఎవరి ద్వారా అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము. ఈరోజు జరుపుకున్నటువంటి పి శశిధర్ గారు, ఏఆర్ డిఎస్పీ ఏసీపీ గారు అండ్ ఆల్ ఇండియా సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుని ఆధ్వర్యంలో ఆయన మెమోరియల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ జరుపుకున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ మా ఎస్ఆర్ఆర్ వాకరసం తరఫున ప్రత్యేకంగా ఫస్ట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటు వాలీబాల్ మెమోరియల్ టోర్నమెంటు ఎవ్రీ ఇయర్ సార్ జరిగిపోయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము. శశిధర్ డిఎస్పీ ఏఆర్ గారి స్మారకార్థం మెమోరియల్ వాలీబాల్ ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. శశిధర్ గారు మంచి ఆల్ ఇండియా హ్యాండ్బాల్ ప్లేయర్. ఆయన ఎందరికో క్రీడాకారులకు హెల్ప్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో 33వ వార్షిక బ్రిడ్జి టోర్నమెంట్ 2025 ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి క్లబ్ అధ్యక్షులు ఆర్డీఓ గంగయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ బ్రిడ్జి ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్లేయర్స్ ఉత్సాహంతో ఆడుకోవాలని సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలకవర్గం చూసుకుంటుందన్నారు. ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం మాట్లాడుతూ పెద్దపల్లి రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33వ వార్షిక బ్రిడ్జి ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న మేధావులు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గత 10 ఏళ్ల నుంచి బ్రిడ్జి ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రిడ్జ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేముల రామూర్తి, సీనియర్ ప్లేయర్ జి వీరభద్రరావు, రీక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్కూరి కిషన్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ ఎడ్ల మహేందర్ పాల్గొన్నారు. మరి మా పెద్దపల్లి బీచ్ సంబంధించిన వేమ రామూర్తన్న గారు ఇది చొరవ తీసుకొని మా పెద్దపల్లికి విచ్చేసి మీరు మా ఆనందాన్ని పొందగలిగినందుకు మీ పేరున మీ అందరికి ధన్యవాదములు. మరి ఈ బీచ్ టోర్నమెంట్ ఎన్ని కార్యక్రమం ఉన్నా, ఏ కమిటీ ఉన్నా, ఏ మెయిన్ కమిటీ ఉన్నా గత 10 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఎటువంటి కమిటీ ఉన్నా కానీ ఈ టోర్నమెంట్ ఘన స్వాగతం పలుకుతాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటరాక్షన్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లని మానసికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఒత్తిడి, బెదిరింపులతో జూనియర్లు భయభ్రాంతులకి గురవుతున్నారని, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఘటనలు ఆగడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు పేరుకే ఉన్నాయని, అవగాహన చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఏఎస్పీ జగిత్యాల జిల్లా రావడానికి ఒకరోజు ముందు జరిగినట్లు సమాచారం. పోలీసులు, యాజమాన్యం కలిసి నిఘా కెమెరాలు, భద్రతా వ్యవస్థని సమీక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది ర్యాగింగ్ మొదటి దశ కాదని, మానసిక వేధింపుల దిశగా వెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కరీంనగర్లోని చైతన్యపురి కాలనీలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. నలమాచు రాధా మనోహర్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 101 జంటలు పాల్గొని సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 8 ఏండ్ల నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నలుమాచు మనోహర్ తెలిపారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 8 సంవత్సరాల నుంచి లోక కళ్యాణార్థం మనము సామూహిక సత్యనారాయణ వ్రతం చేయుచున్నాము. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతము 101 జంటలతోని అన్ని హంగులతోని మరియు ఈరోజు ఈ కార్యక్రమం ఎవరి దగ్గర ఎలాంటి ఆపేక్షించకుండా ఎలాంటి రుసుము లేకుండా లోక కళ్యాణార్థం చేయుటకు ఆ భగవంతుడు నాకు అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు ఆ భగవంతుని ఎల్లవేళలా పూజిస్తాను, ప్రార్థిస్తాను. మరియు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరియు ఈ కార్యక్రమమే కాకుండా ఈ లోక కళ్యాణార్థము ఎన్నో సామాజిక భక్తి కార్యక్రమాలు నిర్వహించున్నాను గత 12 సంవత్సరాల నుంచి. పోయిన సంవత్సరము 9 రోజులు మహాభారత ప్రవచనము, కాశీలో భాగవత సప్తాహము మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేయుచు ముందుకు వెళుచున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 15న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ముందుగా ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాల కరపత్రాలని ఆలయంలో పూజ చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15న ఉదయం 10:30 ఆలయ ప్రాంగణంలో వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల భక్తులు 500 రూపాయలు చెల్లించి రసీదు పొందగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండల చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య, సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, ఆలయ అర్చకులు నరసింహాచారి, ధర్మకర్తలు పాల్గొన్నారు. శ్రీ సామూహిక సత్యరథములు చేయుట గురించి మా దేవాలయం కమిటీ, మా ఈవో గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ సంకల్పాన్ని చేకూర్చను. కావున భక్తులు, దంపతులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు నూతన ధర్మకర్తల మండలి ప్రోద్బలంతో ఈ శనివారం 15 తారీఖున ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం నందు భక్తులందరూ కూడా టికెట్ తీసుకునేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి తేదీ 15/11/2025 శనివారం రోజున ఉదయం 10:30 గంటలకి ప్రారంభమవుతున్నాయి. ఇట్టి వ్రతంలో పాల్గొనేటువంటి దంపతులు ఒక అరగంట ముందుగానే దేవాలయంలోకి వచ్చేసి సూచించినటువంటి రుసుము 500 రూపాయల రసీదు తీసుకొని సంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయంలోకి రావాలి. వాళ్ళు వచ్చేటప్పుడు పంచపాత్ర, ఉద్ధరణి, కలశం చెంబుతో రావాలి. మిగతా సామాగ్రి మొత్తం కూడా దేవస్థానం వారే సమకూర్చుతారు. ఈ కలశంలో పెట్టుటకు ఒక రాగి చెంబు కానీ లేదా ఇత్తడిది కానీ తీసుకొని రావాలి. ఆ తర్వాత ఈ వ్రతంలో పాల్గొనేటువంటి దంపతులు ముఖ్యంగా చాలా శ్రద్ధాభక్తులతో పాల్గొని హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో ఏ మేరకు గురిజగింజ దానం చేసినా మేరు పర్వతం దానం చేసినటువంటి పుణ్యఫలితం దక్కుతుందని స్కందపురాణం చెబుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 2 రోజుల క్రితం కూల్చివేసిన భారీ మైసమ్మ ఆలయాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుద్ధి చేశారు. కోడి, కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు చేశారు. సమాజాన్ని కించపరిచే విధంగా దారి మైసమ్మ గుళ్లని కూల్చివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 46 గుళ్లని కూల్చివేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలపై మైసమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, నాయకులు కోమల్ల మహేష్ తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ పేదోళ్ళు బతకద్దా, ఒకవైపు పేదోళ్ళ ఇల్లు కూలగొడుతూ మరొక వైపు పేదలు నిర్మించుకున్నటువంటి ఈ పేదల దేవాలయాలు, గుళ్లను వాళ్ళ కూల్చివేయడం అనేది నిజంగా కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే అంటా ఉన్నారు. అప్పుడేమో దొంగ ఏడుపులు ఏడ్చిండ్రు, మా ఓట్లను దొబ్బిండ్రు, ఇవాళ మా గుళ్లను ఇవాళ కూల్చివేస్తా ఉన్నారు. మేము క్షమించరానటువంటి నేరం మీద అని చెప్పి ఈ రోజు ప్రజలంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మేము గత 3 రోజులుగా హిందూ ఐక్య వేదిక నుండి అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తా ఉన్నాము. కేవలం హిందూ సమాజానికి సంబంధించినటువంటి గుడులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ రోజు ధ్వంసం చేయడం జరిగింది. అయితే
దారి పొడుగునున్నటువంటి దర్గాలను ఏమనలేదు, ఇంకెటువంటి అన్నమతస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఏం మాట్లాడలేదు. ఇటువంటి జరిగినా కానీ సాయంత్రం వరకు కూడా ఎటువంటి వ్యవహారం చేయకపోవడం కారణంగా హిందూ ఐక్య వేదిక ద్వారా అందరము ఒకటై ఈ యొక్క హిందూ సమాజం అంతా కూడా ఒకటై ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే తెల్లవారుజామున నెక్స్ట్ డే ఈ యొక్క దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాకు సంబంధం లేదని చెప్పి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అనవేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో కమ్యూనిస్టు పార్టీ నాయకుల అంతర్గత వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒకే హాల్లో 2 గ్రూపులుగా ఏర్పడి సమావేశాలు నిర్వహించారు. వచ్చే నెల డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న సిపిఐ ఆవిర్భావ శత ఉత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా సహాయ కార్యదర్శి గడిపి మల్లేష్ వేర్వేరుగా తమ అనుచరులతో సమావేశాలు జరిపారు. ఒకరికి ఒకరు పోటీగా నినాదాలు చేస్తూ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. గత కొన్ని రోజులుగా అంతర్గతంగా జరుగుతున్న నాయకుల కుమ్ములాటలు నేడు బహిర్గతమయ్యాయి. జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి సాంస్కృతిక పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గురు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అట్ల శ్రీనివాసరెడ్డి హాజరై పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన విద్య అంటే వ్యక్తిత్వ వికాసమని, ఆ వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయని చెప్పారు. ఇలాంటి వేదికలపై మాట్లాడితే ధైర్యం వస్తుందన్నారు. వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత వాయిద్య పోటీల్లో దైవాల హిమబిందు వాయించిన పియానో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎస్పీ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం, ముఖ్య అతిథి డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు అటకాపురం డప్పు రాజేష్, న్యాయ నిర్ణేతలు శ్రీమోజు రామకృష్ణ, గజ్జెల ధర్మేందర్, మిలీనియం శ్రీనివాస్, చెందుపట్ల జయలక్ష్మి పాల్గొన్నారు. ఇలాంటి సాంస్కృతిక పోటీలే విద్యార్థుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇలాంటి పోటీల ద్వారా వాళ్ళ లోపల ఫెయిల్యూర్ అనేటువంటి కాన్సెప్ట్ను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఇలాంటి పోటీలు మన కరీంనగర్ జిల్లాలలో నిర్వహించడం, కళలకు నిలయమైనటువంటి కరీంనగరం జిల్లా లోపల ఇలాంటి పోటీలకు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి గంగారపు మల్లేశం గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయనడం లోపల ఎలాంటి సందేహం లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మల్లేశం గారికి మరియు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ మీట్ లో సిద్దిపేట జిల్లా బాధ్యులు ఆర్ఏ కిషోర్ హాజరై మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నవంబర్ 25, 26 తేదీల్లో దళితుల హక్కుల, మాల కులాల మరియు అనుబంధ ఉపకులాల సమస్యలపై రాజ్యాంగ హక్కుల సాధన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దీనికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మాలలు, మాల అనుబంధ కుల నాయకులు, కార్యకర్తలు అలాగే దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన బాధ్యులకు, మీడియా మిత్రులకు జేబీఎం తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం నవంబర్ 26వ తేదీనే ఎందుకు జరుపుతున్నామంటే ఆ రోజు ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పౌర హక్కులు కల్పించి ఈ ప్రజాస్వామ్యం ద్వారా ఓటు హక్కుతోటే ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కల్పించి ఈ దేశానికి సుస్థిర పటిష్ట రాజ్యాంగాన్ని అందిస్తే ఈ 77 సంవత్సరాలు గడుస్తున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ 77 సంవత్సరాల పాలకులు రాజ్యాంగంపై, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా
ప్రయత్నిస్తూ వాళ్ళు ప్రతి క్షణం రాజ్యాంగంపై దాడులు, దళితులపై దాడులు, వారి హక్కులను భంగం కలిగించే పనులే చేస్తున్నారు. దీనికి ఉదాహరణ మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై మతోన్మాద లాయర్ షూ విసరడం. ఒక దేశ అత్యున్నత పదవిలో ఉన్న చీఫ్ జస్టిస్కే ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఉన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన అభిమానులు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తిమ్మాపూర్లోని ఆయన నివాసంలో కేడీఆర్ యువసేన ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. లాంగ్ లైఫ్ దేవన్న అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి వీరారెడ్డి, కేతిరెడ్డి రాహుల్ రెడ్డి, నాయకులు మాతంగి లక్ష్మణ్, పొన్నాల సంపత్, రామంచ రామరెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, పోతరాజు, దేవేందర్ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు పెద్దలు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు తిమ్మాపూర్ మరియు ఎల్ఎండి కాలనీ మహాత్మానగర్ గ్రామ ప్రజలు కేడీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేడుకలు అన్నగారు ఆయురారోగ్యాలతో పాటు మరో ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, రసమయ్య గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని మన మండలంలో ఒక ఆపద్బాంధువుగా, ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను ప్రియతమ నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, అభిమానులు అంతా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దేవేందర్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా మండల ప్రజలు కోరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని జై కిసాన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి రైతులతో కలిసి పంట పొలాలని సందర్శించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ జై కిసాన్ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకి నవధాన్యాలు, పచ్చిరొట్టె విత్తనాలు రైతులు సాగు చేసుకునేటప్పుడు అందించి ఆ విత్తనాల ఫలితాన్ని కోతకు వచ్చిన వరి పంటని పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీడీఎఫ్ జై కిసాన్ లో భాగంగా గత 20 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతాల్లో రైతుల పక్షాన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ మధ్య పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయని, యువ రైతులు వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారని, వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. నాకు తెలిసి గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ వారి ఆధ్వర్యంలో ఈ భూమికి పచ్చి రొట్టె విత్తనాలు అనేది వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్గా వాళ్ళు చేస్తాము అనుకున్న వాళ్ళకైతే వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఈసారి నేను నవధాన్యాలు కాకుండా 19 రకాల ధాన్యాలు నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2 ఎకరాలలో నేను దాన్ని వేసినాను. 55 నుంచి 60 రోజుల మధ్యలో పూత దశలో దాన్ని కలియ దున్ని దానిలో వరి నాటు వేయడం జరిగింది. దాన్ని వరి నాటు వేసేటప్పుడు ప్రతిసారి ఎకరాకు 2 నుంచి 2.5 DAP వాడేవాడిని. ఈసారి 1.5 వాడినాను. పర్వాలేదు, క్రాప్ అట్లా కూడా బాగానే వచ్చింది. ప్లస్ యూరియా కూడా 1/2 ఎకరకు ఒకటి వాడేవాడిని, 30 ఎకరకు ఒకటి అట్లా వాడినాను. దానివల్ల కూడా క్రాప్కి ఎలాంటి నష్టం లేదు, బాగానే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ రసాయన ఎరువులు తక్కువ వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది. కాకపోతే రానున్న రోజుల్లో రైతులని మరింత ముందుగా తీసుకెళ్లాలని, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిల్చోబెట్టాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ మధ్యలో ఖర్చులు పెట్టుబడులు ఎక్కువవుతా ఉన్నాయి. దానివల్ల రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే యువ రైతు ఉన్నారో అటు వ్యవసాయానికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా, జై కిసాన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. మరి ఈ ప్రాజెక్టులో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రాంతంలో రైతులకి ముఖ్యంగా పచ్చి రొట్టె విత్తనాలు. కల్ గవర్నమెంట్ అంటే నిజమైన ప్రజాస్వామ్యం నడిచే నేల అని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ కూనపరెడ్డి హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సెంటర్ ఒక చేతిలో, స్టేట్ ఒక చేతిలో ఉన్న మన ఇంటి గుమ్మం దాకా పనిచేసే శక్తి మాత్రం లోకల్ బాడీలో ఉన్న వారికి మాత్రమే ఉంటుందన్నారు. అందుకే జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు ఇవన్నీ కాగితపు సంస్థలు కాదు అన్నారు. లోకల్ గవర్నమెంట్ లో లోకల్ పార్టీ అధికారంలోకి వస్తే ఊరి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. కరీంనగర్ లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ స్థాయిలో నుండి బలోపేతం చేస్తామని చెప్పారు. గడిచిన 2024 అక్టోబర్ 28న కురుడు పోసుకొని ఈ సంవత్సరం కాలంలో అనేకమైన మీటింగ్లను ఏర్పాటు చేస్తూ, సమూహాన్ని ఏర్పాటు చేస్తూ, యువతీ యువకులను సిద్ధపాటు చేస్తూ ఈ
తెలంగాణలో సామాజిక తెలంగాణ, సుపరిపాలన తెలంగాణ కావాలనే ఆకాంక్షతో ముందుకు వెళుతున్న పార్టీ ఇది. ప్రత్యేకంగానైతే దీనికి ఒక చరిత్ర తెలంగాణకు. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఆరంభించినప్పుడు ఈ తెలంగాణ అనే అంశము మరుగున పడిపోయింది. ఎందుకంటే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజలను నిలవడము, ప్రజల పక్షాన నిలబడతానికే ఈ తెలంగాణ అంశం అని అప్పుడు కొంచెము జాప్యం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కమిషనర్స్ ఉంటారు. వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నారు, డెప్యుటేషన్ వస్తున్నారు. అట్లా కాకుండా లోకల్ రిక్రూట్మెంట్ బాడీ అంటే అన్ని మున్సిపాలిటీస్కి, అన్ని కార్పొరేషన్స్కి, అన్ని పంచాయత్స్కి, అన్ని జిల్లా పరిషత్లకి, అన్ని మండల పరిషత్లకి ఒక లోకల్ రిక్రూట్మెంట్ బాడీ పెట్టి రిక్రూట్మెంట్ అక్కడే జరగాలి. ఆ ఊరోళ్ళకే రావాలి, కొలువులు ఆ ఊరోళ్ళకే రావాలి, ఆ పంచాయతీ వాళ్ళకే రావాలి, ఆ మండలంకే రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి జరుగుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కాసింపేట గ్రామంలోని స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి, లక్ష్మీ అమ్మవార్లని దర్శించుకున్నారు. 108 శివలింగాలతో పాటు జంట నాగులకి జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలని అమ్మవార్లకి ముడుపులు కట్టుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. సదిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ప్రతిభ పరీక్షకు విశేష స్పందన లభించింది. 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని 7 జోన్లలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఇందులో మొత్తం 5,980 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4,380 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 80 మంది విద్యార్థులకి ఇంటర్ 2 సంవత్సరాలు పూర్తిగా ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు ముచ్చర్ల గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు 300 క్వింటాల పత్తి దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైతు బండి ఐలయ్య తన 10 ఎకరాలతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. వర్షాల కారణంగా ఏరిన 300 క్వింటాళ్ల పత్తి తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన తన ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో ఆరబెట్టాడు. నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పత్తి కాలిపోతుండగా రైతు ఐలయ్య కుటుంబ సభ్యులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ప్రజలు సాయం చేసినా ఫలితం లేకుండా పోయింది. బెజ్జంకి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు 300 క్వింటాళ్ల పత్తి కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్ఐ బి సౌజన్య పరిశీలించారు. కరీంనగర్ కృష్ణనగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి డిసెంబర్ 20 వరకు అయ్యప్ప స్వాములకి నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్ల నుంచి దాతల సహాయ సహకారాలతో నిత్యం 500 నుండి 800 మంది అయ్యప్ప స్వాములకి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పనులపై కరీంనగర్ కు వచ్చిన అయ్యప్ప స్వాములకి సైతం అన్నదానం నిర్వహిస్తున్నామని, భక్తులు ఇందుకు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సామ విజయ్ గురుస్వామి, నందకుమార్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణనగర్ ఆంజనేయ స్వామి గుడిలో ఇది 9వ సంవత్సరం అన్నదానం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎవరైనా దాతలు ఉంటే వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఇచ్చి ఇలాంటి సహాయ సహకారాలు ఇచ్చి ఈ అన్నదానాన్ని నిర్విఘ్నంగా సాగేలా చూడాలని కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప భక్తుల అన్నదానం కోసమై నేటి నుంచి కృష్ణానగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో ఉన్నటువంటి అయ్యప్ప దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అన్నదానం భిక్షా కార్యక్రమం నేటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నది. భక్తుల సహాయ సహకారంతో 7 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇది 8వ సంవత్సరం 9వ సంవత్సరం. భక్తులు ఈ సంవత్సరం కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ 40 రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామియే శరణమయ్య. ఆన్లైన్ వేదికగా ఎన్నో పనులు చిటికలో జరిగిపోతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విదేశాల్లోని మన తెలుగువారు నోములు వ్రతాలు కూడా చేసేస్తున్నారు. అమెరికాలో ఉండే వాల వినయరావు దంపతులు కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకున్నారు. కానీ అమెరికాలో బ్రాహ్మణులు దొరకడం కష్టంగా మారింది. అందుకోసం వారు శ్రీ మరకతలింగ రాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ గారిని సంప్రదించగా ఆయన ఆన్లైన్ వేదికగా వారితో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు. మహాదేవ్ శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర దేవాలయంలో అర్చకుణ్ణి మరియు దుర్షేడు కరీంనగర్ మండల గ్రామ పురోహితుణ్ణి అమెరికాలో ఉండే వాల విజయ్ కుమార్ వినీల దంపతులు కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి పూనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. కానీ వారికి అక్కడ బ్రాహ్మణులు అమెరికాలో దొరకడం చాలా కష్టంగా మారింది. అందుకోసం అని చెప్పి వారు నన్ను సంప్రదించడం జరిగింది. నేను వారికి ఆన్లైన్లో వీడియో కాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెప్పడం జరిగింది. వారు కూడా చాలా సంతోషించారు. నిన్న రాత్రి 9:45 నుండి 12:15 వరకు ఈ వ్రతం కొనసాగింది. దానికి వారందరూ కూడా అక్కడ ఉండేవారు కూడా చాలా సంతోషించారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయించాలని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర 29వ రోజు కొనసాగింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం బుద్గిర్ నుంచి బయలుదేరిన స్వాములు వైట్ఫీల్డ్ మరిగుంజు శనీశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వారికి కరీంనగర్ పట్టణానికి చెందిన పడాల రాజు మాలతి, సంతోష్ కుమార్, హారిక, యాగల్ల అనిల్ గురుస్వామి, రవికుమార్ కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు పడాల రాజు మాలతి, సంతోష్ కుమార్, హారిక, శ్రీగోద, బృంద, అనిరుద్, సుబ్రహ్మణ్యం సింహ మరియు యాగల్ల అనిల్ కుమార్, యాగల్ల రవికుమార్ గురుస్వాముల కుటుంబం క్షేమం ఉండాలని హరియాసుల ఎపిసోడ్ పెడుతున్న స్వామి శంకర ప్రాణవల్లవే ప్రాణ వేదాంత సిద్ధార్థం ప్రభువే. జూనియర్ విద్యార్థుల ర్యాగింగ్ అంశంపై కొండగట్టు జేఎన్టీయూ జూనియర్ విద్యార్థులని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ విచారించారు. ఉదయం 11:30 జరిగిన ఆన్లైన్ సమావేశం కొనసాగింపుగా వైస్ ప్రిన్సిపల్ మొదటి ఏడాది, రెండో ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో మధ్యాహ్నం 3 గంటలకి ప్రిన్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడారు. అయితే మొదటి ఏడాది విద్యార్థులు దీన్ని సీనియర్, జూనియర్ల మధ్య ఒక సరదా కార్యకలాపంగా అభివర్ణించినట్లు తెలిసింది. సీనియర్ల నుంచి తమకి ఎలాంటి ఒత్తిడి లేదని, తాము సొంత ఆసక్తితో ఇందులో పాల్గొన్నామని చెప్పినట్లు సమాచారం.
సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సుమారు 20 మంది కుటుంబాలకి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్. ఈ కార్యక్రమం నగరంలోని అశోక్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, అవోపా రాష్ట్ర ముఖ్య సలహాదారు గంజి స్వరాజ్ బాబు, కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ హాజరై లబ్ధిదారులకి నగదు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం కన్నకృష్ణ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వారి కుమారుడు కన్న సాయి ఇటీవల జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా సాయి దంపతులని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని వారికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సేవా కన్వీనర్ తాటిపల్లి సుభాష్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై గణేష్. ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గణపతి భగవానుడి పూజా కార్యక్రమాన్ని ఫణిశర్మ ప్రధాన అర్చకుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి సంకష్టికి ₹1,00,000 నగదు వితరణ చేసే కార్యక్రమాన్ని దాతల సౌజన్యంతో లబ్ధిదారులకు ఇస్తున్నాము. అందులో భాగంగా ఇది 6వ నెల. ఈ 6వ నెల కూడా ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని మరి దివ్యాంగులకు, అదేవిధంగా మరి వైద్యం కోసం ఖర్చులకు అవసరం ఉన్నవాళ్ళు, అదేవిధంగా పెళ్లి కోసం ఖర్చులకు అవసరం ఉన్నవాళ్ళు, ఇలా ఇతరత్ర ఎన్నో రకాల సహాయంగా వారు పెట్టుకున్న అప్లికేషన్ల నుండి మేము స్క్రూటినీ చేసి మరి ఈరోజు ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని దాతల చేతుల మీదుగా, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మరి గంజి స్వరాజ్ బాబు గారు, రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారులు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కన్నకృష్ణ గారు విచ్చేసినారు. ముఖ్యంగా ఈరోజు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలుపొందినటువంటి మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కన్నా సాయి గారికి కూడా ఆశీర్వచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.